ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 10వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం ఆదివారం. తిథి త్రయోదశి తెల్లవారుజామున 5:32 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 10:41 వరకు. అమృతకాలం రాత్రి 2:28 నుంచి 4:08 వరకు. వర్జ్యం సాయంత్రం 4:30 నుంచి 6:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:12 నుంచి 4:57 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 5:42. ఈ రోజు విశేషం ధన్వంతరి జయంతి. ఈ రోజే ధన్వంతరి జయంతి. మహాశక్తివంతమైన ఈ రోజు గురించి ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. క్షీరసాగర మదన సమయంలో దేవతలు దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. గరళం, లక్ష్మీదేవి, ఐరావతం, కల్పవృక్షం ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువును చేపట్టసాగారో ఆ సమయం రానే వచ్చింది. పట్టు పీతాంబరాలతో కుండలాలతో వెలిగిపోతూ అమృత కలశాన్ని చేతపట్టి సాగరం నుంచి వెలుపలికి వచ్చాడు ఓ దివ్యమూర్తి. ఆయనే ధన్వంతరి. ధన్వంతరి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని ఓ నమ్మిక. ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అన్న అర్థం ఉంది. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయనకు దైవ వైద్యుడు అన్న పేరు కూడా ఉంది. ధన్వంతరి హస్తవాసి గురించి కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక గాథ ప్రకారం ధన్వంతరి ఎంతటి పాము కాటు నుంచైనా దేవ దానవ మానవులను రక్షించసాగాడు. తమ కాటు నుంచి అంతా తప్పించుకోవడాన్ని సర్పరాజైన వాసుకి సహించలేకపోయాడు. అలా కనుక జరిగితే తనకు ఎవ్వరూ భయపడరని, తన ప్రభావానికే భంగం వాటిల్లుతుందని భావించాడు వాసుకి. అందుకని ధన్వంతరిని అంతమొందించేందుకు ఒక మహాసర్పాన్ని పురమాయించాడు. కానీ సాక్షాత్తు ఆ శివుడే అడ్డుపడి బుద్ధి చెప్పడంతో ధన్వంతరి కాళ్ల మీద పడ్డాడట వాసుకి. అంతటి ధన్వంతరి భూలోకాన్ని ఉద్ధరించేందుకు దీర్ఘతౌడనే వాడిని ఇంట జన్మించాడు. మరి భూలోకంలోని మానవుల వ్యాధులను ఈడేర్చేందుకు అమృతం లేదు కదా. అందుకని అమృత సమానమైన ఔషధులను ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆయుర్వేదానికి పునాదులు వేశాడు ధన్వంతరి. ఆయన తరంలోని వాడే అయిన దివోదాసు ధన్వంతరి ఆయుర్వేదాన్ని ఒక సంపూర్ణ శాస్త్రంగా విస్తరించి విభజించాడు. బహుశా ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అలాగే తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యుల వారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యుల వారు రంగనాథ స్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూల విరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట. ఆంధ్రప్రదేశ్లోని చింతలూరులో కూడా ఒక ధన్వంతరి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. శరీరాన్ని అంతు చిక్కని వ్యాధి పీడిస్తున్నప్పుడు, దీర్ఘకాలిక రోగాలు పట్టి పిడవనప్పుడు ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందంటారు పెద్దలు. ఒకవేళ ధన్వంతరి చిత్రపటం ఏదీ లేకపోతే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రతిమనే ధన్వంతరిగా భావించవచ్చు. ధన్వంతరికి ప్రత్యేకించిన మంత్రాలు చాలానే వినిపిస్తాయి. వాటిలో ఒకటి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు నిరుత్సాహం వదిలిపెట్టి పనిచేస్తే శీఘ్ర కార్యసిద్ధి సిద్ధిస్తుంది. పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక యోగాలు ఉన్నాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ఏ విషయమైనా సంకోచం లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. విజయ ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ఆప్తుల సాయం అందుతుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. చీటికి మాటికి వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు దక్కవచ్చు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు ఏవైనా ప్రణాళికలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా ఫలితం చేజారుతుంది. మనోధైర్యం అవసరం. పట్టుదలతో ముందుకు సాగితే సమస్యలు రావు. ప్రారంభంలోనే తమ పనులన్నీ పూర్తి చేస్తారు. పనులన్నీ పూర్తి చేసిన తర్వాత కుటుంబం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ పనులను పూర్తి చేయడం వల్ల మీ మనసులో ఆనందంగా ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. విజయం లభిస్తుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. కోర్టు వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు ఉన్నా సమర్థతను చాటుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. కొంత శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. బద్ధకాన్ని వీడితే మంచి ఫలితం ఉంటుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. ఇష్టదేవత ఆరాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. విజయావకాశాలు పెరుగుతాయి. అమల్లోకి తీసుకొచ్చిన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఒత్తిడిని జయించాలి. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. ఒక విషయంలో లాభం చేకూరుతుంది. మంచి జరుగుతుంది. వ్యక్తిగతమైన ఎదుగుదలకు ఇది సరైన కాలం. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని అనవసరపు విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల సమయం నడుస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. బద్దకిస్తే పనులు ఆలస్యం అవుతాయి. మొహమాటం వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యదీక్షతో ప్రయత్నిస్తే కానిదంటూ ఉండదు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదం ఒకటి పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. పాత స్నేహితులను కలవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఎలాంటి సమస్యలనైనా చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు సమయం బాగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అభీష్ట సిద్ధి ఉంది. ప్రయత్నపూర్వక విజయం దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. అడ్డుపడేవారు పక్కకు తొలగుతారు. ఉత్సాహంతో ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో పెద్దల ప్రశంసలు పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది.
ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభిస్తాయి. మీ పనులన్నీ పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. తిరుగులేని శుభకాలం. మీ ఆలోచనలే మీ విజయానికి బాటలు వేస్తాయి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ప్రశంసలు పురస్కారాలు లభిస్తాయి. అభిమానులు పెరుగుతారు. స్వల్ప ప్రయత్నంతో పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి జ్ఞానాన్ని పొందుతారు. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సానుకూల ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, కళాకారులకు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. ఆధ్యాత్మికంగా మంచి చేకూరుతుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికే పూర్తి కావచ్చు. మరోవైపు మీ కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ఆర్థికపరమైన లావాదేవీలకు, సంబంధిత పనులకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆశయం సిద్ధిస్తుంది. వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. ఏకాగ్రతతో ముందుకు వెళ్తే అపజయం అనేదే ఉండదు. కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా అంతిమంగా విజయం మీదే. తలచిన ఫలితమే వస్తుంది. కాబట్టి మంచి జరగాలని కోరుకోండి. అవమానాలు ఉన్నా గౌరవం దక్కించుకుంటారు. సమయస్ఫూర్తితో మాట్లాడాలి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. అదనపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించాలి. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూచకండి. మొహమాటాన్ని తెరచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. శీఘ్ర కార్యసిద్ధి ఉంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. మనోబలం రక్షిస్తుంది. చెడు ఊహించవద్దు. కృషికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఓర్పుతో వాటిని అధిగమించండి. కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు మెరుగ్గా ఉంటుంది. మీరు చేస్తున్న పనులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఏదైనా ప్రభుత్వ పనిని అధికారుల సహకారంతో పూర్తి చేస్తారు. వ్యాపారులకు మంచి విజయాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆశించిన ఫలితం వస్తుంది. ఖర్చు పెరిగే సూచన ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మీ ధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. పనిలో లోపం లేకుండా ప్రయత్నించండి. తగినంత గుర్తింపు వస్తుంది. బాధ్యతాయుతమైన ఆలోచనలు అవసరం.
ధనలాభం, వాహన యోగం ఉన్నాయి. అనుకోకుండా ఒక లాభం వస్తుంది. గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. పెట్టుబడి కోసం కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు ఈరోజు మంచి ఆర్డర్లు పొందవచ్చు. వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. సూర్య ధ్యానం శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అడుగడుగునా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. బుద్ధి బలంతో ముందుకు సాగండి. మొహమాటం పక్కన పెట్టి విజయం కోసం పాటుపడాలి. ఆత్మీయుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ధర్మయోగం ఉంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. చెడు భావనలను పక్కన పెట్టాలి. శుభయోగం దగ్గరలోనే ఉంది. కీలక వ్యవహారాలలో అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. సమయస్ఫూర్తి, తెలివితేటలతో కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. కెరియర్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సలహాలు పురోగతికి కొత్త మార్గాలు లభిస్తాయి. మీ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన ప్లాన్ను తయారు చేసి దానికోసం ప్రత్యేక బడ్జెట్ను రూపొందించుకోవాలి. ఈరోజు ప్రేమ జీవితంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రసన్న ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. జ్ఞానం, సంతృప్తి లభిస్తాయి. డబ్బు చేతిలో ఉంటుంది. రుణాలు తీరుతాయి. కీర్తి వృద్ధి. చిరకాల వాంఛ ఒకటి నెరవేరుతుంది. ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలి. కల సాకారం అవుతుంది. సమస్యల నుంచి పరిష్కారం పొందడానికి పెద్దల సహాయం చేస్తారు. పట్టుదల అవసరం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్పుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. సంపదలు సమకూరుతాయి. తగినంత ప్రతిఫలం లభిస్తుంది. సంతృప్తికరమైన విజయం లభిస్తుంది. సత్సంగం, సదోష్టి వంటివి ఉంటాయి. తార్కికంగా ఆలోచించి శాశ్వతమైన పరిష్కారాలను కనుక్కుంటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కీలకమైన వ్యవహారాలు, తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి ఉపశమనం పొందుతారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న దానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఈరోజు కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు దగ్గరి బంధువు నుంచి కొన్ని శుభవార్తలను వింటారు. ఈ కారణంగా మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. మీ పనితీరులో కొన్ని సానుకూల మార్పులను చూస్తారు. శని ధ్యానంతో మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు
శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.